మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదుపు తప్పి ఓ కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. నిమ్మలపల్లి నుంచి పెద్ద కల్వకు గ్రామానికి నలుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా పెద్దపల్లి శివారులోని చేరుకోగానే అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతికి చెందిన వ్యక్తి పెద్దపల్లికి చెందిన వినీత్ రెడ్డిగా గుర్తించారు. మా అన్న కొడుకు అండి వినీత్ రెడ్డి. రాత్రి జరిగిన సంఘటనలో చనిపోయాడు. ఆ రోడ్డు పక్కన బావుల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇంతకుముందే వీటి గురించి 2-3 జరిగినాయి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికి జరగకుండా. వినీత్ రెడ్డి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడండి, పిఆర్ కూడా ఉంది అక్కడ. ఒక మ్యారేజ్ గురించి ఇక్కడికి వచ్చి జరిగింది. ఈ మంత్ 27th వెళ్ళిపోయేది ఉండే. అబ్బాయికి కూడా కొద్దిగా మ్యారేజ్ సెట్ అయ్యేది ఉండేది. దేని విషయంలో వచ్చి ఇక్కడ మ్యారేజ్ కోసం వచ్చాడు. నిమ్మన్పల్లి మా అన్న కొడుకు అండి వినీత్ రెడ్డి. రాత్రి జరిగిన సంఘటనలో చనిపోయాడు. ఆ రోడ్డు పక్కన బావుల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇంతకుముందే వీటి గురించి 2-3 ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, నిన్న పెద్దపల్లి జిల్లా లోపల అర్ధరాత్రి సమయం లోపల ఒక కారు అదుపు తప్పి వ్యవసాయ బావి లోపల దూసుకెళ్లినటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ కారు బావి లోపలికి పడడంతో ఇటు ముగ్గురు ప్రాణాలతో బయటపడగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామం నుండి పెద్ద కల్వాకు వెళ్తున్నటువంటి సమయం లోపల ఆ అర్ధరాత్రి సమయం లోపల వెళ్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఆ రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఆ కల్వాటును తప్పించేటువంటి ప్రయత్నం లోపల ఈ కారు ఆ వ్యవసాయ బావి లోపల పడిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే నలుగురు అందులోపల ప్రయాణిస్తున్నారు. ఆ కారు డ్రైవరు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. మిగతా ముగ్గురు మాత్రం అద్దాలు పగలగొట్టుకొని వాళ్ళు బయటకు వచ్చి ఆ పైపుల ద్వారా పైకి రావడం కూడా జరిగింది. అయితే ఆ డ్రైవర్ స్థానం లోపల ఉన్నటువంటి వినీత్ రెడ్డి అనేటువంటి యువకుడు అయితే ఆ కారు నుంచి బయటకు రాక అక్కడనే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ అగ్నిమాపక సిబ్బందికి కూడా ఈ రాత్రి సమయం లోపల సమాచారం ఇచ్చారు. ఆ ఫైర్ అధికారులు అక్కడ చేరుకొని బావి లోపల ఉన్నటువంటి కారును ఆ వినీత్ రెడ్డి మృతదేహాన్ని కూడా ఉదయం పూట బయటకు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ కారులో బావిలో పడడము మృతి చెందడం అనేటువంటిది పెద్దపల్లి జిల్లా లోపల విషాద ఛాయలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.